హాయ్ అండి, నేనైతే ఐకియాకి వచ్చానండి. హైదరాబాద్ సాటర్డే మార్నింగ్ అయితే వచ్చాను. డిసెంబర్ సేల్స్ నడుస్తున్నాయి, క్రిస్మస్ సేల్స్ నడుస్తున్నాయి అని చూద్దామని వచ్చాను. నాకు కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉంది, షాపింగ్ కూడా వచ్చాను అనమాట. ఇంకా అప్పుడు తీసిన వీడియో. ఫస్ట్ అయితే మనం బేకింగ్తో స్టార్ట్ చేద్దామండి. ఇవన్నీ బేకింగ్ ట్రేస్ కానీ మనం ఏమైనా మిక్స్ చేసుకునే అవి ట్రేస్, ఇవైతే మనం విప్పింగ్ క్రీమ్ చేసుకుంటాం కదా, వాటికి సంబంధించినవి అనమాట. ప్రైజెస్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ పైన పాపప్ అవుతూ ఉంటాయి, మీకు ఎక్కడికక్కడ మారుతూ ఉంటాయి చూడండి. ఈ 2 వచ్చేసి 6 ఇది అయితే నాకు కొంచెం ప్రైజీ అనిపించింది. 700 ఆ చిన్న కప్స్ 700 స్టీల్వి బయట మనకి అమెజాన్లో బాగుంటాయి. నేను అలా కూడా చెప్తూ ఉంటాను చూడండి, మనకి ఏమి ఇక్కడ వర్త్ అనిపించినవి ఓకే, వర్త్ లేనివి కూడా నేను చెప్తూ ఉంటాను. వీడియో అయితే ఫాలో అవుతుండండి, స్కిప్ అయితే చేయకండి, మీకు తెలీదు. ఇది వచ్చేసి మనం జల్లెడ అంటాం కదా, భలే ఉందండి. ఇదైతే నాకు తీసుకోవాలనిపించింది, 250 రూపీసే. బట్ నాకు ఉంది ట్రెడిషనల్ జల్లెడ, ఇంకా దాంతో ఉంది కదా ప్రస్తుతానికి, ఇంకా తీసుకోలేదు. ఇది కూడా బాగుందండి. సర్వింగ్ బౌల్స్ మనకి సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి, డిస్ప్లే చేసుకోవడానికి టేబుల్ మీద వాటి మీద బాగుంటాయి. బేకింగ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. డిష్ వాషర్ సేఫ్, అలాగే మైక్రోవేవ్ సేఫ్ అనమాట. ఇవి నేను చూపిస్తున్నవన్నీ. మీకు ఇందులో ఏమన్నా కావాలంటే తీసుకోండి. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ మీద లేదంటే గ్రానైట్ మీద వేడి అవ్వకుండా స్టీల్ ఉన్నాయండి. అవి కూడా నాకు కొంచెం ప్రైజీ అనిపించినాయి. ప్రైస్ కనిపించలేదు బేసిక్గా నేను తీయడానికి, అందులో ఒకటి మిస్ అయిపోయింది. ఇది చాలా బరువు ఉందండి, సింగిల్ హ్యాండ్తో నేను లేపలేకపోయాను. పడిపోతే బిల్లు కట్టాలేమో అనిపించింది. 1600 అది పడితే ఉండేది నాకు. ఇది వచ్చేసి నెక్స్ట్ కేక్ ట్రే అనమాట. మనకి ప్లేట్లోకి వచ్చేస్తుంది కేక్ అంతా. బేక్ అయిపోయిన తర్వాత మనం ఉల్టా చేయాల్సిన పని లేదు, చక్కగా ఆరిపోయిన తర్వాత కట్ చేసుకోవడమే. బాగుంది అది కూడా, కానీ అది తీసుకుందాం అనుకున్నా తీసుకోలేదండి. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానమాట. ఇది మనం బ్రెడ్ చేసుకోవచ్చు ఇందులో, లేదంటే కేక్ మనం అలా చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ అది బ్రెడ్కి యూస్ చేస్తారు ఎక్కువ మంది. ఇది చూడండి 65 పేపర్ ఇవి కప్స్ మనకి ఏమంటారు 140 రూపీస్ అయితే పడుతుంది. 150 రూపీస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, నేను అక్కడ వదిలేశాను. అది నేను సర్క్యులర్ హబ్లో తీసుకున్నాను. చూడండి మీరు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. ఇది కూడా అంతే అండి, మనం చాక్లెట్ కానీ చపాతీ పిండి మీద కానీ ఇది రోల్ చేయాలంట. దాన్ని రోల్ చేస్తే ఆ డిజైన్ పడుతుంది. దాని బదులు మనం కట్టర్ యూస్ చేసుకోవచ్చు. అది కూడా కొంచెం ప్రైజీ అనిపించింది అందుకని. ఇవి చూడండి బౌల్స్, ఎవరికైనా కావాల్సి వస్తాయి కదా, మనం సాంబార్ పెట్టుకోవడానికి, పప్పుచారు పెట్టుకోవడానికి, బిర్యానీ చేసుకోవడానికి బాగుంటాయి. 1 pot మీల్ లాగా. ఇది కొంచెం పలచగా ఉందండి. ఇవి చూసి తీసుకోండి తీసుకునేటప్పుడు. వీడియోలో కనిపిస్తున్నట్టు మీకు మందము పలచన అవి తెలియదు కదా, అలా తీసుకోకండి. మీరు డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోండి, మీకు బాగుందా లేదా అనుకొని తీసుకోండి. ఇవి టీ రేట్ కూడా నేను పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇవి డిస్ప్లే పీసెస్ అనమాట, పైన ఉన్నవి. ఇది బాగుందండి, ఇలాంటిది ఒకటి తీసుకోవాలి నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో అయితే తీసుకుంటాను. ఇప్పుడు నాకు అంతమందికి చేసే అంతమంది లేరండి. ఇది కూడా బాగుంది, నా ఫ్యామిలీకి అయితే అది సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది కూడా స్టీమ్ చేసుకునేది. ఇది నాకు అంత వర్త్ అనిపించలేదు. పక్కన మనకి చిన్నది ఉంటుంది స్టీమ్ అయ్యేది, అది పెద్దగా అవుతుందండి ఫ్లవర్ లాగా, అది కొంచెం వర్త్ అనిపించింది. అది తీసుకోండి దాని బదులు, స్టీమ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా సలాడ్స్ లాంటివి. ఇది చూడండి 3 సాస్ ప్యాన్ సెట్ మనకి 899కి వస్తుంది. ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోండి, నాన్ స్టిక్ యూజ్ చేసే వాళ్ళకి. 3 సైజెస్ కూడా ఉన్నాయన్నమాట, బాగుంది. ఇది ఎవరికైనా కావాలంటే సజెస్టబుల్, తీసుకోండి. ఇది కూడా బాగుందండి, నేను ఇది కూడా చూశాను, బాగుంది తీసుకుందామని. కానీ కొత్త ఇంట్లోకి వెళ్ళి సింక్ అంతా పెట్టేసి అప్పుడు తీసుకుందాం అనిపించింది. దీని ప్రైస్ 800 అంట. 500 అని కూడా కొంతమంది చెప్పారు, కానీ నేను చూసిన రోజు 800 ఉంది. ఎవరైనా తీసుకుంటే కామెంట్ చేసి చెప్పండి ఎంత తీసుకున్నారు. ఇది కూడా సింపుల్ ఏమంటారు బేసిక్ మనం పక్కన పెట్టుకుంటాం కదా, గ్లాసెస్ స్పూన్స్ అట్లా క్లీన్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంది. కలర్స్ కూడా ఉన్నాయండి, రెడ్ వైట్ బ్లూ ఉన్నాయి. నైఫ్స్కి నైఫ్స్, స్పూన్స్ ప్లేట్స్ పెట్టుకోవచ్చు, బాగుంది. నేను ఇంకా తీసుకోలేదు, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. రేటు కూడా రీజనబుల్గా ఉంది. ఇవైతే తీసుకున్నానండి నేను. ఇవి ఓవెన్ గ్లౌజెస్ 200. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఉన్నాయి గ్లౌజెస్, అలాగే వెరైటీ ఆఫ్ రేట్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా గ్రేటర్ అండి, ఒక బాక్స్ ఇచ్చి దాని మీద 3 types ఆఫ్ గ్రేటర్స్ లాగా ఇచ్చారు. నాకు అంత వర్త్ అనిపించలేదు. దాని బదులు మనకి 3-in-1 4-in-1 ఉంటుంది కదా, అది బెస్ట్. లేదంటే ఈ సింగిల్ది బెస్ట్. ఇట్లాంటి వాటికి మనీ వేస్ట్ చేసుకోకండి. 300 అంట, చివరికి ఆ డబ్బా మిగులుతుందా, వేటో పోతాయి ఆ గ్రేటర్స్. ఏమో నా ఒపీనియన్ చెప్తున్నాను, కరెక్ట్ తప్ప అని చెప్పండి. ఇది కూడా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందండి ఆ ప్లాస్టిక్ది. ఇదైతే అంటే సలాడ్ చేసుకున్నాక దాన్ని ఇట్లా నొక్కితే ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందంట. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది కూడా అంత వర్త్ ఏం అనిపించలేదు నాకు, బట్ ఉంటారు కదా కొంతమంది యూస్ చేసుకునే వాళ్ళని నేను తీసాను. ఇదైతే నేను మోస్ట్ రిక్వెస్టెడ్ అండి. ఈ 3 knives 3 sizes మనకి బాగా యూజ్ అవుతాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ అనుకోకుండా తీసుకోండి ఒకసారి, అవి అయితే బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ ఇంకా క్లిప్ ఉన్న మనకి క్రాకరీ లేదంటే మన గ్రాసరీస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయండి. ఇవన్నీ నేను
డిస్ప్లే చేస్తున్నాను రేట్స్ అన్నీ. 1 లీటర్ ఉంది, 1.5 ఉంది, 2 ఉంది, 500, 300, ఇంక మనకి ఎంత ఎంఎల్ కావాలంటే అంత ఎంఎల్ క్లిప్పులతో సహా ఉన్నాయి. వీటిలో నేను కొన్ని పర్చేస్ చేశానండి. అవి నేను ఏం తీసుకున్నాను అని రేపటి వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నైఫ్ షార్ప్ చేసుకునేదండి. సారీ అండి, దీని రేట్ అయితే నేను ఎక్కడ చూశాను కానీ నాకు కనిపించలేదు. కానీ అది మోస్ట్ రికమెండెడ్ అనమాట. సింగిల్ది అయినా తీసుకోండి మీరు, అది కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సింగిల్గా ఉంటాయండి నైఫ్స్ షార్ప్ చేసుకునేవి, లేదంటే అమెజాన్లో చూసుకోండి బాగుంటాయి అవి. ఇవి ఏమన్నా మనం జ్యూసెస్ లాగా పోసుకోవడానికి బాగుంటాయి, చూసుకొని తీసుకోండి. మీకు ఏ సైజెస్ అవైలబుల్ ఉంటాయి, ఇవి నూడిల్స్ పెట్టుకోవడానికి వాటికైతే వర్త్ బాగుంటాయి, బాగున్నాయి కాబట్టి ఓట్స్ పోసుకోవచ్చు, అలాంటివి మనం చేసుకోవచ్చు అనమాట. వీటిల్లో నేను చూపిస్తున్నాను అని కాదండి, మీకు ఏది కావాలో. ఇది మాత్రం సజెస్టబుల్ కాదండి. చూడండి అసలు ఏం లేదు అక్కడ, పైన వచ్చేస్తుంది, కింద నాలాంటి వాళ్ళు ఎవరైనా పైన పట్టుకున్నారంటే కింద వెళ్ళిపోతుంది, ఇంక అంతే. అది పడిన దానికంటే దాన్ని క్లీనింగ్ ఊహించకుండా నా భయంగా ఉంది. ఇంకొకటి కూడా చూశానండి అట్లాంటిదే సేమ్, అలాంటివి కొంచెం చూసి తీసుకోండి. అసలు తీసుకోపోవడం మోస్ట్ రికమెండెడ్. నేనైతే అసలు తీసుకోవద్దని చెప్తాను. అట్లాంటివి తీసుకొని రిస్క్ తీసుకోకూడదు మనం. ఇవి కూడా చూడండి సేమ్ అంతే. అది తీసుకొని ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు. ఇది బాగుంది. మళ్ళీ దీనికి క్యాప్ పక్కన ఉందండి. ఇలాంటివి కొన్ని ఐక్యాలో ఉన్నాయి. ఏంటి అంటే క్యాప్ సపరేట్, కింద బౌల్ సపరేట్, దానికి ప్రైజెస్ అనమాట. మనం సెట్ చేసుకోవాలి. క్యాప్స్ అన్నీ మనం సెట్ చేసుకోవాలి. మనం ఎలా సెట్ చేసుకుంటే అలా తీసుకోవచ్చు అనమాట. దీనికి కూడా అంతే, లిడ్ మనం సపరేట్ మళ్ళీ తీసేసుకోవాలి. సో అట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అది కింద బౌల్ వచ్చేసి 800 అండి, దాని క్యాప్ వచ్చేసి 310 రూపీస్. దాని టోటల్ సెట్ మనం చేయాలంటే 800 అవుతుంది. చిన్నవి కూడా ఉన్నాయండి, చాలామంది చిన్న సైజెస్ కూడా తీసుకుంటున్నారు. అక్కడ చిన్నవే తీసుకుంటున్నారు మోస్ట్లీ. ఈ పెద్దవి ఎవరి యూజ్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ అండి. నేను ప్లాస్టిక్ అంత రికమెండ్ చేయను, సో నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈసారి కానీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను వెళ్ళి వీడియో అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ప్లాస్టిక్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే. ఇవి ఫుడ్ గ్రేడ్ సేఫ్టీ అండి. ఐకియాలో వచ్చేసి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి చెప్పాలి సాంబార్ది అనమాట. మనం సాంబార్ పోసుకుంటాం కదా కాలేజ్కి, ఆఫీస్కి, అట్లాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. లీక్ అవ్వకుండా ఉంది. ఇది చూడండి, ఇలాంటివి వర్త్లెస్ అనమాట. చూడండి లోపలంతా ఓపెన్ అయిపోతుంది, సో కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాంటివి నాట్ రికమెండబుల్. మీరు చూసి తీసుకోండి, ఓపెన్ చేసి చక్కగా ఓపెన్ చేసి, అలా డిస్ప్లేకి ఒకటి ఉంటుంది, ఓపెన్ చేసి చూసుకొని తీసుకోండి. అక్కడ పెట్టేసి ఉన్నాయి కదా అని తీసుకోకండి. ఇదేంటో నాకు తెలియలేదండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. తీసుకొని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. నాకు తెలియలేదు అదేంటో. ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్ అనమాట, 1/2 లీటర్. వాటర్ బాటిల్స్ రికమెండబుల్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దాని బదులు మీరు అమెజాన్లో చూసుకోవచ్చు. ఐకియాలో కొంచెం బాగున్నాయి అనుకుని తీసుకోండి, లేదంటే అమెజాన్, మీషో మనకి ఎటు ఉంటాయి కదా. ఆ మీషో కూడా నేను రికమెండ్ చేయడానికి మోస్ట్లీ నేను అమెజానే. ఈ కప్ నా దగ్గర ఉందండి, నా టీ కప్. ఇది నేను తీసుకున్నప్పుడు 50 రూపీస్, ఇప్పుడైతే 69 రూపీస్ అంట. ఈ కప్స్ మొన్న మా మమ్మీ 2 తీసుకుంది, మా చెల్లి మరిది వచ్చినప్పుడు. 2 కలర్స్ అయితే తీసుకుంది. ఇవి వచ్చేసి మనకి సలాడ్ మిక్సింగ్ బౌల్స్, అండాకి విప్పింగ్ క్రీమ్ మనం చేసుకోవచ్చు అనమాట కేక్స్కి. ఆ సైజెస్ అనమాట. మీరు ఎవరైనా కేక్ బేక్స్ చేస్తుంటే ఇవి సైజెస్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకైతే చిన్నవి, మీకు బేకింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు బిజినెస్ చేసుకుంటున్నారు అంటే పెద్ద సైజువి తీసుకోవచ్చు. వాటి రేట్స్ అన్నీ మీకు అక్కడే ఉన్నాయి డిస్ప్లేలో. ఇవన్నీ డిస్ప్లే పీసెస్ అండి నేను చూపించినవి. ఇవి కాకుండా ఇంకా సిజర్స్, నైఫ్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయండి. ఆయిల్ క్యాన్స్ ఇవన్నీ నేను అవన్నీ చూపించలేదనమాట. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేసినంత వరకు చూపించాను. ఇదైతే వుడెన్ బౌల్, చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కదా. నేను మెయింటెనెన్స్ చేయాలి కొంచెం అని చెప్పేసి నేను వుడెన్ ఎక్కువ తీసుకోనండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అక్కడ ఇది సర్క్యులర్ యూనిట్ అంటారండి దీన్ని. ఇక్కడ పక్కన మనకి ఏమంటారు, బిల్లింగ్ కౌంటర్ పక్కన ఉంటుంది. ఇది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు పైకి వెళ్ళక ముందే ఇక్కడికి రండి. ఫస్ట్ అయితే సర్క్యులర్ యూనిట్ చూసిన తర్వాత మీరు వేరే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం డిస్ప్లే చేస్తారు. ఏంటి అంటే డ్యామేజ్ ఉన్న పీసెస్ కానీ ఇలాంటివి కొన్ని చేస్తారు. నేను ఏం తీసుకున్నాను, నేను కొన్ని తీసుకున్నానండి. అందరు చాలామంది తీసుకుంటున్నారు అక్కడ. చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ. మీరు కూడా చూడండి, ఇక్కడ కొంచెం డ్యామేజ్ పీసెస్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, లేదంటే సేల్ అవన్నీ వస్తాయి. మీరు చూడండి అక్కడ 20,000 ఉంది, ఆ 12,000కి వస్తుంది. ఇది 20,000 19,000 11,000కి వస్తుంది. సో అలాంటివి చూసి తీసుకోండి. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అన్నీ వస్తాయండి ఇక్కడ డిస్ప్లేకి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. నేను ఏం తీసుకున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. అక్కడికి తేడా. షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అయిపోతే అలసిపోతాం కదా. సో వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ తినేసి ఇంకా నేను తీసుకున్నవి అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. నేను ఏం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో గురించి మీ కామెంట్స్ అయితే చెప్పండి. ఇవి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.